కొరకు ఇలా ఏంది ఏం రాసుకొని వచ్చింది కాగితాలన్న అని ఒక పేపర్లో మరి ఆ కాగితాలు ఇచ్చిన వ్యక్తి ఈ థామస్ అన్న తర్వాత తెలిసింది. థామస్ అన్న తెలియదు నాకు, ఎవరో ముసలైన అన్నసలందరినీ కోపడ్డా. ఈ అన్నను కూడా నాకు ఏదో తిట్టబుద్ధి కాలేదు కానీ పెద్ద మనిషి కోరుకున్నాను. అయితే ఈ పేపర్ ఓపెన్ చేసి చూడగానే నాకు ఇచ్చిన పేపర్లో ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను. వెంటనే నా గుడ్డలో ఒక బాబు కలిగినట్టు అయిపోయింది. ఏంటిది, నేను ఎప్పుడో 6 సంవత్సరాల నుంచి నేను ఎక్కడున్నాడో తెలుసుకోవాలని. అయితే ఈ పేపర్లో ఫస్ట్ లైన్ అంటే ఉంది నాకు ఇచ్చిన థామస్ ఇచ్చిన పేపర్లో, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను. ఈయన ఎక్కడుంటాడు, ఎవరుంటాడు, ఈ పత్రిక చదివి మళ్ళీ వాళ్ళ ఎండ ఉడికిన ఇంకా పూర్తిగా తెలుసుకోవాలని. అయితే మా ఊళ్ళో చెప్పేసి ఇంకా పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు చాలా బాధపడ్డా. అయ్యో వీళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వకపోతే, టీ ఇవ్వకపోతే, అయ్యో వీళ్ళకి ఇంత మంచి ఇవి తీసుకొచ్చిందా అని అన్ని విషయాలు చదువుకుంటా. అప్పుడు యేసుక్రీస్తు గురించిన చిన్న నూతన నిబంధన బైబిల్ తీసుకొని అప్పుడు నా జీవితంలో అసలు నేను మా ఇంట్లో లోపలికి వెళ్ళాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించింది కదా, మా దేవుడు అలా తలకు స్నానం చేయకుండా దేవుని నీళ్ళు ఓపెన్ చేయం. మేము స్నానం చేసి మడి కట్టుకొని ఆర్థిక పూర్వం నీళ్ళు అవన్నీ ఊరుకుని అంటూ లోపలికి పోతుంది. ఆ రోజు స్నానం చేయకుండానే మా ఇంట్లో దేవుని తాళం తీసి లోపలికి పోయినాం. లోపలికి పోతే చుట్టూరుగా దేవుడు ఫోటోలు ఉంటున్నాయి. మొత్తం కృష్ణుడు రకరకాల ఫోటోలు అన్నీ పెట్టినా. అయితే ఇంత పెద్ద స్థలం ఉంటే ఒక 4 దేవతల ఫోటోలు నేను పెట్టిన మా దేవతల రూమ్లో. అప్పుడు నేను వాళ్ళు అడుగుతున్నా, ఈ పత్రిక చేతులు పట్టుకొని, నువ్వు ఎవరు ఇప్పుడు ఈ ఆకాశాన్ని కలుగ చేసింది, నువ్వు నా దేవతలందరినీ అడిగితే ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేదు. మరి ఇవన్నీ కావా? అయితే నేను ఇంతకాలం ఏం చేసిన? అయితే మా ఇల్లు ఎప్పుడు కట్టిండు, ఈ ఆకాశం ఇప్పుడు ఉంది, మా ఇంటి కంటే ముందే ఆకాశం ఉంది, మా ఊరు కంటే ముందే ఆకాశం ఉంది అంటే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. సృష్టికర్త నేనే భూమి ఆకాశం కలగ చేసిన దేవుడు అంటున్నాడు. అయితే ఆ దేవుడి గురించి తెలుసుకోవాలని మరి అప్పుడు దేవదాన సిస్టర్ ఉండే మా ఊకల్లో నర్సు ఏంటి పనిచేసింది. ఆ దేవదాన అంటే మన లలితక్క మనోరక్క వీళ్ళందరికీ బాగా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. అక్కడ దగ్గరికి పోయి అప్పుడు 90లో నేను బైబిల్ తీసుకున్నాను, కొత్త బైబిల్ తీసుకొని మరి అప్పుడు అనుకున్న ఆ బైబిల్ ఏంటంటే నేను 400 పట్టుకొని పోయిన బైబిల్ అనుకుంటాను. అంటే 400 లాగా ఇది 30 రూపాయలు అని, అదే ఇందరి 30 అయినా అనుకొని దాన్ని ఇక రోజు అడుగుతూ ఉన్నాను. అప్పుడు అప్పుడప్పుడు బ్రదర్ అనుకుంటాను అక్కడ గుట్టాలో రేయబోతు మందిరం ఉండే, ఇప్పుడు బేషాప కంచరకుంట కంటే ముందు రేయబోతుండే అనుకున్న మందిరంలో. ఆ రేయబోతు మందిరానికి నుండి ఊకలకు వచ్చి ప్రార్థన చేసిపోయాడు. అప్పుడు పాల్గొన్నారంట. అప్పుడు నాకు ఆయన పేరు తెలియదు. అయితే ఏసీ మనిషి మా ఎక్కడ దొరికేది, సేవకుల దగ్గర దొరుకుతాయి, సేవకులు ఇస్తారని అంటే నా బైబిల్ కొడుకు నేను ప్రతిరోజు అడిగే అక్కడ. అయితే శుక్రవారం మీటింగ్ ఉంది మరి గోపు శివరెడ్డి వాళ్ళ ఇంట్లో. ఆ మీటింగ్లో సేవకుడు చిత్తారంటే నేను కూర్చున్న మీటింగ్ పైన. అయితే నేను ఊరికే పైకి చూస్తాను, సేవకుడు అక్కడ వద్ద 4 పాటలు పాడి సేవకుడు రాలేదు. నేను అనుకుంటాను కదా దేవుని సేవకుడు ఇక్కడ దొరుకుతుందంటే ఈ మనం ప్రార్థన చేయకుండా ఆకాశం దగ్గర డైరెక్ట్గా కిందికి వస్తాడు కావచ్చు సేవకుడు, అప్పుడు బయట ఇచ్చిపోతారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. 4 పాటలు పడిన తర్వాత అటు ఎంఐటి బండి ఉండే, అప్పుడు ఆ బండి మీద డుడ్డు అని వచ్చిండు మనిషి. సేవకుడు అంటున్నారు, ఆయన పైన చేసుకున్నాడు, టక్ చేసుకున్నాడు. సేవకుడు వచ్చిందంటే అరే ఈయన మనిషే కదా, నేను సేవకుడు అంటే మనిషి అని తెలియదు నాకు. అయితే అది వచ్చిండు, వాక్యం చెప్తున్నాడు. చెప్తాంటే ఈ పక్క దాంట్లో ఉన్నది, ఆ పక్క అయినాకే ఉన్నది, నా చిన్న బైబిల్లో లేదు అంటే ఇంకా 2 రకాలు ఉంటాయి ఏంటిది అని అక్కడ చూస్తుంటే వాక్యం ఆపేసి అప్పుడు వాళ్ళన్న ఆ ఇంటికి తాళం వేసి నాకు బైబిల్ చెందికి ఇచ్చినాడు ఫస్ట్. ఇలా ఆ విధంగా ప్రభు మరి నన్ను 1990లో వరంగల్ వేదిక ద్వారా మరి ప్రభు ప్రత్యేకమైన కృప చేత నిజంగా ఆ స్వాగతము ఈ వరంగల్ మందిరం నుంచి నా కోసమే దేవుడు తీసుకొచ్చిందని నేను ఇంతకుముందు నాకు చెప్పాలి. కన్నీళ్ళతో ఏడ్చిన 27 ఏళ్ళ ముందు నేను చచ్చిపోతే నరకానికి పోయేవాడిని కదా, లేకపోతే దేవాలయాన్ని ఎవరైనా సేవకులకు అడుగున్నాను నన్ను వెళ్ళాను బుద్ధి కదా నేను అని ఏడ్చినప్పుడు దేవుడి గురించి. ఈ విధంగా ప్రభు నన్ను 6 సంవత్సరాలు బట్టల వ్యాపారం చేసి సేవ చేసిన. ఆ తర్వాత ప్రతి సండే వరంగల్ నుంచి ఆదివారం ఊకలకు పరిచయం వచ్చేవాడు.
అన్న అడిగేది, అన్న అన్నడు మాకు మా ఊరికి అని చాలాసార్లు. ఆ విధంగా చేస్తుంటే అన్న అప్పుడు సెంట్రల్ జైల్లో సువార్త చెప్పేవాడు, జైల్లో డ్యూటీ ఉండే అన్నకు. అయితే ఏసేస్తూ నీ సాక్ష్యం చెప్పాలి, నువ్వు జైలుకి రావాలంటే కొన్నిసార్లు వరంగల్ సెంట్రల్ జైలు కూడా కర్మసంగతో వెళ్ళి మరి ఆ ఖైదీలకు సువార్త చెప్పి నా సాక్ష్యం చెప్పి ఎంతగానో నన్ను ఆత్మీయంగా మరి తామసంగా నన్ను బలపరిచాడు అనే విషయాలు నాకు తెలియపరచడానికి అన్న ద్వారా నేను ఎంతో బలపరచబడ్డా. అలాగే కూడా మరి 2 సార్లు వాళ్ళిద్దరిని భోజనం చేసిన. ఈ విధంగా కొన్ని 6 ఏళ్ళ తర్వాత దేవుడు నన్ను పూర్తిగా సేవకు పిలుస్తూ వచ్చాడు. ఆ తర్వాత నేను నుండి రూపాయలు వెళ్ళి చాలా స్థలాలు మాట చదివి ముగించుకుందామని చదవండి. వాక్యము అందరి జరగడమ్మ దైవం కలిగిన వారు లలితక్క కానీ థామస్ అన్న కానీ వారి పిల్లలు మరి దేవుడు నాకు అబ్రాహము అప్పుడు కూడా వాళ్ళు ఆ పిల్లలు చూసి వాళ్ళు చాలా కమ్యూనికేషన్ లేకుండా అయిపోయింది పిల్లరా. అయితే లలితక్క థామస్ అన్న వీళ్ళ పిల్లలకు చెప్పిపోయే మాట ఏంటంటే 24 నుండి చదవడమ్మా, 24, 25 అందరం కలిసి చదువుకుందాము. ఆది కాలము 50వ అధ్యాయము 24, 25 అందరు కలిసి దయచేసి అందరూ చదవండి. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును. ఈ దేశం నుండి తాను అబ్రాహాము యాకోబులతో ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవుదనని చెప్పాను. 25 కూడా. మరి యోసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముక ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేసుకొని అయితే చనిపోయేటప్పుడు మరి చెప్పిన మాట లలితక్క కానీ థామస్ అన్న కానీ ఇప్పుడు తన పిల్లలకు, కొడుకులకు, కోడళ్లకు, ఆ కుటుంబ సభ్యులకు అందరూ కూడా మరి ఎవరు వస్తారు మనం చూడడానికి? ఈరోజు లలితక్కను చూస్తాం, కాసేపు మీటింగ్ మనకు మీటింగ్లో చూస్తాం కావచ్చు, కానీ ఎప్పటికీ వీళ్ళని చూసి ఆదరించడానికి వచ్చేది ఎవరన్నా చెప్పండి? దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవస్తాడు. మనం కూడా ఎప్పటికీ లలితక్క దగ్గరికి వెళ్ళలేము, లలితక్క పిల్లలు మనం చూడలేము, చూస్తే ఎప్పుడో బ్యాగ్ రాసుకోవచ్చు. కానీ ఆత్మీయమైన తండ్రి నిత్యం మనం చూడటానికి వచ్చేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి ప్రభు మరి ఆ పిల్లలను ఆదరించి చూసినట్టుగా మరి మనమందరం వెళ్ళిపోయిన దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకం విడిచిన ఈ లోకంలో ఉన్న మనందరం ఏ విధంగా మరి ఇక్కడ చూస్తే చివరిగా 1:23 జరుగుతుంది లూకాసు వార్త. ఈ మాట చదివి ముగించుకుందాం. 1వ అధ్యాయం 23వ వచనము. ఎంతో కాలము సేవ చేసింది, ఎన్నో చేసేటప్పుడు ఎంజంలో తన పిల్లలకు ఎందరికో సేవ చేసింది. అయితే తన సేవా దినములు అనేవి ముగించుకున్నాయి. 23వ వచనంలో చదువుకున్నామండి, అందరూ చదవండి. లూకా 1:23. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. అక్క తన ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఇల్లు శాశ్వతమైనది కాదు. ఆ ఇంట్లో శుభ్రాన్ని కడిగి శుభ్రపరిచి మందిరాన్ని తీసుకొచ్చినాం. మనం కూడా ఇలాంటి ఇంట్లో ఎంతో గొప్ప గొప్ప మేడలు ఉండవచ్చు, కానీ అది మనం శాశ్వతమైనవి కాదు పిల్లల. ఇలాంటి నిరీక్షణ లేని బిడ్డలు ఇంకా ఎవరైనా ఉంటే దేవుడు కట్టినటువంటి అతను తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్లో మన పేర్లు, భూములు మన పేరు మీద ఉండవచ్చు, కానీ దేవుడు సిద్ధపరిచినటువంటి ఇల్లు పరలోకంలో ఉంటుంది. అది నిత్య విశ్రాంతి కలిగించి ఆ ఇంటికి దేవుడు మరి అక్కడ పిలుస్తున్నాడు. ఆమె సేవ చేయ దినములు మరి సంఘానికి ఎంత సేవ చేసిందో, పిల్లలకి ఎంత సేవ చేసిందో, డ్యూటీలో ఎంత సేవ చేసిందో ఆ సేవను ముగించుకొని నిత్యమైన విశ్రాంతి కొరకు దేవుడు అక్కడ పిలుస్తున్నాడు. అక్కడ చేసిన సేవ, అన్న చేసిన సేవ కొరకు ఫలితము మరి మనకే ఉంటుంది. కానీ మనం సంపాదించిన ఆస్తిలో పిల్లలకు బాగా ఉంటుంది, కానీ దేవుడు మనకిచ్చే బహుమానంలో పిల్లలకు బాగా ఉండదు. ఎందుకంటే నా తండ్రి సేవకుడు కాబట్టి నా పిల్లలకు దొరుకుతుందనేది కనుక మరి అక్క చేసిన, అన్న చేసిన సేవకు ప్రతిఫలం, కిరీటాలు, జీవ కిరీటాలు, మహిమ కిరీటాలు వాళ్ళకే, కానీ అది వ్యక్తిగతమైన విషయం. పిల్లలు రక్షణ పొంది, మార్పు పొంది ప్రభుత్వం త్యాగం చేస్తే వాళ్ళకి ఫలితం ఉంటుంది. కానీ తండ్రి దేవుని దగ్గర సంపాదించిన ఆస్తులు మాత్రము పిల్లలకు ఉన్నది. వాళ్ళకి ఎవరి వ్యక్తిగత ఇండివిజువల్ దేవుడు ఇచ్చే బహుమానాలు. కానీ పిల్లరా ఇంకా మన పిల్లలకు రక్షణ లేకపోతే ఆ పిల్లలు రక్షణ పొంది దేవుని దగ్గర ఆ పరలోక బహుమానాలు పొంది
సేవను దీవించి వారి సాక్ష్యము ఈ లోకంలో సజీవంగా ఉంటుంది. మనుషులకు చాలా మరణం ఉంటుంది కానీ సాక్ష్యం సజీవంగా ఉంటుంది. మనుషులకు మరణం తప్పదు కానీ సాక్ష్యం చనిపోదు. వసంతాల గురించి ప్రపంచమంతలో ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు సాక్ష్యం పడుతుంది. కాబట్టి మనం చనిపోయిన మన సాక్ష్యం బ్రతికుంటుంది. అలాంటి సాక్ష్యంగా దేవుడు మరి అక్క సాక్ష్యాన్ని చూపించిన దాకా కృతజ్ఞతగా పంచుకోండి.